ఓ నానా. ఏ నా మొహం చూడవా? మొహం తిప్పేసుకుంటున్నావు. సిగ్గు లేకుండా ఇంకా నిద్రపోతున్నాడు చూడు. లేవరా లేవరా. ఏం నాన్నా పొద్దున హింసిస్తున్నావు? కొంచెం ప్రేమగా తట్టి లేపకూడదా? నువ్వు అలాంటి వాటికి లొంగే రకం కాదని తెలుసు, అందుకే ట్రీట్మెంట్. లేవరా. చెప్పాను నేను లేచాను కదా. నువ్వు వెళ్ళు. దేనికి? అర్థం చేసుకోనా? ఏంటి అర్థం చేసుకునేది, పావు చేసుకునేది? ఫోటో చూడు, బట్టలు ఉండి లేనట్టు. వేరే ఫోటోలే దొరకలేదా తగిలించడానికి? త్వరగా రా. ముందు వీటి రూమ్ శుభ్రం చేయాలి. ముసలి ఫోటో తగిలించమంటారా ఏంటి? ఎలాగో నిషాతో కలిసి తిరగలేకపోతున్నాను. కనీసం కళ్ళు కూడా తిరగలేకపోతే ఎలా? గుడ్ మార్నింగ్ బేబీ. ఏం కావాలి? ఇంకా ఏం కావాలి చెప్పు. వదినా టిఫిన్ రెడీయా? రెడీ. అందులో ఏం పెట్టావండి? ఇడ్లీ ముల్లంగి సాంబార్. ఏం వదినా, ఇడ్లీ చేయడం తప్ప మీ అమ్మ నీకు ఇంకేం నేర్పించలేదా? నీకు ఇవి చాలే, ఎక్కువగా మాట్లాడితే రేపటి నుంచి ఇవి కట్టు. అంతా నా తలరాత. అమ్మా వెళ్ళొస్తాను. రే కార్తీ, ఒక నిమిషం. ఏంటమ్మా? నువ్వు వెళ్లేదారేగా తాతయ్యని హాస్పిటల్ వదిలేసిపోరా. అమ్మా, ఈ ముసలాయన్ని ఎక్కడికి తీసుకెళ్ళినా బతికే ఛాన్సే లేదు. మరి ఎందుకు డబ్బు టైం వేస్ట్ చేస్తావు? నేను వెళ్తున్నా. ఏం పిల్లాడు. చంపేస్తాను. ఫోన్ ఇచ్చేస్తాను. ఏంటంటే పళ్ళు రాతాయి. He was so shocked, you know. వీళ్ళమ్మ తెరని కంపార్ట్ చేస్తున్నాడే. మీరే మాట్లాడద్దు, వాడు వచ్చి ఏం అవుతాడో చూద్దాం. అతను నాతో మాట్లాడుతున్నప్పుడు ఎవరూ నవ్వకూడదు. నేను ఎవరి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. చేస్తున్నాడే ఎక్కడ బ్యాగ్ ఒకటి వేసుకొస్తున్నాడు. హాయ్ ఎవరిబడి. హాయ్. హాయ్ నిషా. హాయ్ కార్తిక్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. చెప్పు కార్తిక్, ఏంటి విశేషం? నిషా, విశేషం అంటే పర్వాలేదు చెప్పు, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. నిషా, నిన్న రాత్రి ఒక భయంకరమైన డ్రీమ్. టీవీలో హారర్ సినిమా చూసావా? చచ్చా, ఆ డ్రీమ్ లో నువ్వే వచ్చావు. వావ్, ఇంట్రెస్టింగ్. ప్రామిస్, నిజంగా డ్రీమ్ లో నువ్వే వచ్చావు. దానికి ఎందుకు ప్రామిస్ చేయడం? ఓకే, వచ్చి ఏం చేశాను? వచ్చి నా రూమ్ లో నేను బెడ్ మీద పడుకోనున్నాను. నువ్వు వచ్చి నువ్వు నా కోసం కాఫీ తీసుకొచ్చావు. ఆ తర్వాత నువ్వు నేను. చెప్పు కార్తీక్. వదిలే నిషా, నాకు సిగ్గేస్తుంది. ఓకే ఓకే, ఈ రోజుకి నన్ను వదిలే, రేపు వచ్చి వింటాను. వస్తాను. బాయ్ కార్తీక్. బాయ్. చిత్రాలయకు వెళ్ళు. ఓకే. ఏంటి మామా, ఓవర్ ఫీలింగ్సా? నీకు నాకు ఇలాంటి విషయాలు డైలీ అలవాటే కదరా. నా విషయమే తీసుకో. నా లవర్ అనుకున్న రమణితో నా లవ్ గురించి చెప్పాలని తెగ ఫీల్ అయ్యేవాడిని. తర్వాత అది వేరే వారితో తిరుగుతోందని తెలిసి దేశం మొత్తం వినిపించేలా విషయాలు బద్దలు కొట్టేసి దాని పరువు తీసేశాను. అలాగే నువ్వు ఏదో ఒకటి చెయ్యి. హే మావా, ఇది నువ్వు అనుకుంటున్నట్టు ఫెయిల్యూర్ లవ్ కాదు. అదే కాక షేపు నా నిషా నా డ్రీమ్ గురించి అడుగుతానని చెప్పింది. అది మాత్రమే కాదు, ఏదో ఒక రోజు నా దగ్గరకు వచ్చి కార్తీక్ నువ్వే నాకు సరైన హస్బెండ్ అంటూ నన్ను గట్టిగా వాటేసుకుంటుంది. ఆ రోజు తెలుస్తుందిరా. బాగుపడినట్టే. సరే గానీ ఎక్కడే నుంచి ఫీల్ అవుతూ ఉంటావా, క్లాస్ వచ్చి అటెండెన్స్ వేయించుకుంటావా? నేను క్లాస్ కే వస్తాను. చూడండి రత్నం గారు, మేము ఎందుకు వచ్చామో చెప్తాను. మా అన్నయ్య గారు అబ్బాయి పేరు రవిచంద్ర. వచ్చే పాల్గొన మాసంలోగా పెళ్లి చేయాలని వాడి జాతకంలో రాసింది. మన కులంలో మా అంతస్తుకు తగ్గట్టుగా ఈ నెల్లూరు జిల్లాలో మీరొక్కరే ఉన్నారు. అందుకని ఈ విషయం మీతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుందామని వచ్చాం. ఆ అమ్మాయి తండ్రిగా మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. మీరు ఇల్లు వెతుక్కుంటూ రావడం సంతోషంగా ఉంది, కానీ విషయం ఏంటంటే అమ్మాయి ఇప్పుడు చదువుకుంటుంది. చూడండి రత్నం గారు, మాకు ఆస్తిపాస్తులో కొదవేమీ లేదు. మీరు కూడా ఈ విషయంలో మాకేమాత్రం తీసుకోరు. ఇప్పుడు మన పిల్లలు చదివి ఉద్యోగం చేసి సంపాదించాలా? ఏదో గౌరవం కోసం చదివిస్తున్నాం. అందువల్ల వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే బాగుంటుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏమన్నా తప్పుగా మాట్లాడారా? లేదు లేదు, అలాంటిదే లేదు. నా ఉద్దేశం అమ్మాయిని కూడా ఒక మాట్లాడితే మంచిదని. అలా అయితే అమ్మాయిని పిలవండి, తన అభిప్రాయం ఏమిటో కూడా కనుక్కుందాం. కాలేజీకి వెళ్ళింది. ఎక్కడ చదువుతోంది? The total management is divided into 3 parts. The one is the cost, the other one is labor and expenses. The materials is divided into 2 parts. Namaskaram. Namely,
నమస్తే అండి. ఏం కావాలి మీకు? ఉమారాణిని చూడాలమ్మా. ఉమారాణి క్లాస్ నుంచి వెళ్ళిపోయి హాఫ్ అవర్ పైన అయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వాళ్ళ నాన్నగారికి సివియర్ హార్ట్ అటాక్ అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళింది. అవును, మీరే ఉమారాణి గురించి ఎందుకు అడుగుతున్నారు? ఉమారాణి తండ్రి నేనేనమ్మా. ఎక్కడికి వెళ్ళిందబ్బా? రాను రాను సాంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయి. ఈ కాల పిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇందుకే మన కులంలో ఆడపిల్లల్ని పెద్ద మనుషులు అయ్యాక స్కూల్కి పంపించకుండా నిలిపేయారండి. వాళ్లకు జరగకూడదు ఏదన్నా జరిగింది అనుకోండి, మన పరువేం కావాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు ఎలా చేస్తాం? ఉమారాణి, నువ్వు అన్నగా లేవు. నేను లవ్ చేయట్లేదు. ఏమిటి మాజోన్ అనుకుంటున్నావా? ఏదో తమాషాగా మాట్లాడి నీ మనసులో ఉన్నది నైస్ గా నాకు చెప్పేస్తున్నావా? నువ్వు కామెడీగా చెప్పినా సరే, సీరియస్ గా చెప్పినా సరే, ఎవరిని లవ్ చేసే ఐడియా నాకు లేదు. నేను చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఇంకా ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. థియేటర్ లో ఫన్ కోసం డాన్స్ చేస్తే పడగొట్టేయడం ఈజీ అనుకున్నావా? లైఫ్ వేరు, ఫన్ వేరు. నీ టైం వేస్ట్ చేసుకోకు. వినడానికి కష్టంగానే ఉంటుంది. ఎప్పటిలాగే ఫ్రెండ్ గా ఉండు. ఓకే, బాయ్. ఏమైందన్నా డల్గా ఉన్నావు? ఇంట్లో బాలేదా? అయ్యో, అడుగుతున్నాను కదా, ఏంటి ప్రాబ్లం? ఇది ఎందుకు ఇలా అనిపిస్తుంది? నోరు తెరిచి చెప్తేనే కదా తెలుస్తుంది. ఇలా ముఖం మార్చుకుని కూర్చుంటే ఏమర్థవుతుంది? ఏమందో చెప్పు నాన్న. అయ్యో, నేనే కాలేజ్ నుంచి టెన్షన్ గా వచ్చాను. ఇంట్లో నువ్వు టెన్షన్ పెడుతున్నావు. ఇప్పుడు ఏమైందో చెప్తావా లేదా? ఏం లేదు, నాకు హార్ట్ అటాక్. ఓ, పొద్దున్నే కాలేజీకి వచ్చావా? చూడు నాన్న, సఖీ ఈ రోజుతో లాస్ట్ డే. ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేశారు. ఎగ్గొట్టడానికి కారణం కావాలి. ఎన్నోసార్లు నాన్నని చంపేశాను. ఇక మిగిలింది నువ్వే. నిన్ను చంపుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే హార్ట్ అటాక్ అని చెప్పేశాను. దీనికి నా టెన్షన్ అయ్యావు. నువ్వు చేస్తున్నావా? బాగుందా? ఒక ఆడపిల్లగా ప్రవర్తిస్తున్నావా? అయ్యో, ఇంత గట్టిగా మాట్లాడితే నిజంగానే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కాలేజ్ లైఫ్ లో ఇవన్నీ మామూలే నాన్న. నేను చదువులో ఏమైనా తప్పు చేశానా? ఏమైనా అరియర్స్ పెట్టానా? ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ తో కలిసి పిక్చర్కి వెళ్తే తప్పేం లేదు. నేను ఎంతో గారాభంగా పెంచడం నేను చేసింది. దీనికి ఒక పరిష్కారం ఆలోచించాను. ఈ రోజే వైజాగ్ వెళ్తున్నాను. తర్వాత ఏం చేస్తావో చూస్తాను. సరే వదిలే. ఏమసలి తినడానికి ఏమైనా ఉందా? ఎంత పొగరే నీకు? టగుడుగట్టు కొడుతూనే ఉండు. ఏంటి రత్నం, చూసి చాలా రోజులైంది, ఇలా వచ్చావేంటి? నిన్ను చూడటానికి నువ్వు ఇటు దగ్గర ఉంటావో ఉండవు వేరే, నువ్వు ఇంకెక్కడికి వెళ్తాను? కమలా, రత్నం వచ్చాడు చూడు. స్కూల్ వదిలేక నువ్వు అక్కడే ఉండాలి. సాయంకాలం నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే డాడీ. మా పెద్ద అబ్బాయి. బాయ్ తాతయ్య. ఏయ్, పాపం జాగ్రత్తగా తీసుకెళ్ళు. నాన్న కూర్చో. విషయం ఏంటో చెప్పు, నేనేం చేయగలను? తల్లి లేని పిల్లని ఉమను ఎంతో గారాబం చేసి పెంచాను. ఇప్పుడు నా మాట విన్నంటోంది. పొట్టి గడుగ్గాయలా తయారైంది. అదే భయంగా ఉందిరా. రేయ్, ఎక్కడికి బయలుదేరావు? ఏంటి వాడు ముసలోడు రెచ్చిపోతున్నాడు? నిన్నే అడిగేది, ఎక్కడికి బయలుదేరావు? కాలేజ్కి వెళ్తున్నాను. సరే సరే, అక్కడ వెయిట్ చెయ్యి, నా ఫ్రెండ్ తో మాట్లాడొస్తాను. ఎవరబ్బా ఈ పల్లెటూరు పార్టీ? ఏంటి? సరే నాన్న. పో. చిన్నబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు. ఫుల్లుగా నా కంట్రోల్లో ఉన్నాడు. గీత గీస్తే దాడ్డు. నా మాటకు తిరుగులేదు. అక్కడే ఉంటాడు. దానికేం గాని నీ పాయింట్కి రా. ఏంటి విషయం? అదేరా, వయసుకు వచ్చిన పిల్లల్ని కాలేజీకి పంపి ఆ తిరిగి వచ్చే వరకు ఏమవుతున్నానో ఆందోళనతో బతకాల్సి వస్తుంది. అందుకేరా ఉమ్మకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు నా బంధువుల కంటే నువ్వేరా ముఖ్యం. ఏంట్రా? అవునరా, అందుకని నీ ద్వారా టౌన్ లో ఒక మంచి సంబంధం చూసి ఉమ్మకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఏరా, ఊళ్ళో నీకున్న ఆస్తికి మంచి పేరుకి
నీకు అల్లుడు అవడానికి వేల మంది వచ్చి క్యూలో నిలబడతారు, అటువంటిది పట్టణం వచ్చి అల్లుడిని ఎత్తుకుతావేంటి? ఊళ్ళో జనం గురించి నీకు తెలియదురా. ఒక చిన్న విషయాన్ని కూడా రకరకాలుగా పుకార్లు పుట్టించి దాన్ని పెద్దది చేస్తారు. ఆ తలనొప్పి వద్దనుకుని నిన్ను గలవటానికి వచ్చాను. నువ్వు ఒమ్ముకో మంచి అబ్బాయిని చూసి పెట్టాలి. ఆస్తి లేకపోయినా పర్వాలేదు, చదువుకున్న వాడైతే చాలు. సరే, నాకు చెప్పావుగా, ఇక నాదే బాధ్యత. దిగులు పడకు, నేను చూసుకుంటాను. ఈ రోజు నుండి రేపు వెళ్ళొచ్చుగా? లేదురా, ఇప్పుడు బయలుదేరితేనే నేను రాత్రికైనా ఇల్లు జరుకోగలను. ఉమ్మ ఒంటరిగా ఉంటుందిరా, అది బయలుదేరి. కరెక్టే. వయసు వచ్చిన పిల్లని ఇంట్లో వదిలేసి మనం ఊళ్ళో మట్టి తిరగలేంగా. ఏయ్, ఈయన నా ఫ్రెండ్. నమస్కారం బాబు. ఈయన బస్ స్టాండ్ కి తీసుకెళ్లి నెల్లూరు బస్ ఎక్కించరా. రేయ్, నీ పాటికి అక్కడ వదిలేసి రాకు. నెల్లూరు బస్సాన్ని కన్ఫర్మ్ చేసుకుని ఎక్కించి ఆ తర్వాత రావాలి. అర్థమైందా? వెళ్ళు. నువ్వు వెళ్ళి ఫోన్ చెయ్యి. అలాగేరా. నా సైడ్ నుంచి నేనేం చేయాలో అది సిన్సియర్ గా చేస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళరా. సరే సరే, నా కూతురు పెళ్లి మీద దగ్గర జరిపించాలి. సరే సరే, అబ్బాయి నీకు నచ్చితే చాలు. పెళ్లి గురించి నువ్వే దిగులు పడుకుని నేను చూసుకుంటాను. సరే. సార్ ఏమనుకోకుండా ఇక్కడికి వచ్చాకండి. నువ్వు బయలుదేరు. ఆ బండి అప్పుడప్పుడు ఆగిపోద్ది, జాగ్రత్తగా వెళ్ళు. రే, నెమ్మదిగా తీసుకెళ్ళు. అలాగేనా? జాగ్రత్త. ఒక నెట్టండి. అటు ఏం చేస్తున్నావు బాబు? ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఎంసీ అంటే కంప్యూటర్కి సంబంధించిన చదువు. ఏం బాబు, అంత పెద్ద చదువు చదువుతున్నావు? ఈ కొట్టుబడి వదిలేసి మీ నాన్నతో చెప్పి కొట్టబడి కొనుక్కోవచ్చుగా. సార్, మా నాన్న మా కోసం ఎంతో కష్టపడ్డాడు. 2000 పెన్షన్తో మా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఓ కొత్త బైక్ కొనేమని అడగడానికి నాకు మనసు రావట్లేదు. అది మాత్రమే కాదు సార్, నెక్స్ట్ బండ్ అంటూ కొంటే హోండా సిటీ కొనాలన్నదే నా ఆశ. పర్వాలేదు బాబు, కన్నవాళ్ళ పరిస్థితి బాగా అర్థం చేసుకున్నా. సార్, ఒక 5 minutes వెయిట్ చేయండి. అలాగే ఈ యాక్సిలేటర్ కొంచెం రైట్ చేస్తూ ఉండండి. ఇప్పుడే వచ్చేస్తాను. ఈ కవర్ సీట్ బాబు. ఏం లేదు సార్, నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాను. కొరియర్ కంపెనీలో డెలివరీ ఇచ్చే జాబ్. మరి జీతం ఎంత ఇస్తారు? ఇంత అనేం లేదు సార్. 50 రూపాయల కవర్కి 5 రూపాయలు కమిషన్, 20 రూపాయల కవర్కి 2 రూపాయలు కమిషన్. అటు ఇటు చేసి నెలకు 2500 ఇస్తాను సార్. నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బాబు. ఇక మీరు వదిలేండి సార్. అలాగే కొంచెం పుష్ చేయండి. నెల్లూరు 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 రాజమండ్రి విజయవాడ. మీరు వెళ్ళండి సార్, నేను బండి పార్క్ చేస్తాను. నెల్లూరు 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 రాజమండ్రి విజయవాడ నెల్లూరు. రండి సార్ రాజమండ్రి విజయవాడ నెల్లూరు. రండి సార్ రండి. విజయవాడ రాజమండ్రి నెల్లూరు. వీడు ఎప్పుడు బయలుదేరాడు? సార్, ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి. రండి సార్ రండి రండి. బస్ బయలుదేరిపోతున్నా రండి. రండి సార్ రండి. నెల్లూరు నెల్లూరు నెల్లూరు. సార్, బస్ ఎక్కండి. రండి త్వరగా ఎక్కండి. సార్ రండి రండి. నెల్లూరు 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 రాజమండ్రి విజయవాడ నెల్లూరు. సరే బాబు, ఇక నువ్వు బయలుదేరు. నేను పర్వాలేదు సార్, నాన్న ఫీల్ అవుతారు. బస్సు బయలుదేరనివ్వండి. నేను చెప్తారా, నువ్వు బయలుదేరు. పర్వాలేదు సార్. వాటర్ ప్యాకెట్ రూపాయి వాటర్ ప్యాకెట్. ఒక్క నిమిషం. వాటర్ ప్యాకెట్ సార్ వస్తున్నా సార్. 2 ప్యాకెట్లు ఇవ్వు. ఇదిగోండి సార్ 2. ఇంకోండి సార్. సంతోషం బాబు. వాటర్ ప్యాకెట్ సార్. వాటర్ సార్. ఊరుకోలేగానే ఫోన్ చేయండి సార్. అలాగే బాబు, ఫోన్ చేస్తాను. వస్తాను బాబు. అలాగే సార్.